వెల్కమ్ టు కేటీవీ. ఆధునిక మహిళ అంతరిక్షంలోకి వెళ్లిన సప్త సముద్రాల్ని ఈదేస్తున్న వేధింపుల్ని తప్పించుకోలేకపోతుంది. సాధికారత దిశగా నడిపిస్తుందనుకున్న సాంకేతికత ట్రోలింగ్, డాక్సింగ్, పోర్నోగ్రఫీ అంటూ కొత్త రూపాల్లో ఆమెను హింసిస్తోంది. ఈ డిజిటల్ హింసను అడ్డుకోవడానికి యుఎన్ విమెన్ యునైట్ అంటూ 16 రోజుల ప్రచారం ఆరంభించింది. ఇందులో సినీ నటి సమంత కూడా భాగమయ్యారు. బడికెళ్లే బాలికల నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. మహిళా ఆంట్రప్రెన్యూర్లపై డీప్ ఫేక్ దాడులు భయపెడుతున్నాయి. సినీ తారలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకురాళ్లు తమపై జరిగే ట్రోలింగ్తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 మహిళా జర్నలిస్టుల్లో ఒకరు, ప్రతి 3 పార్లమెంటు సభ్యుల్లో ఒకరు శారీరక హింస, మరణ బెదిరింపులను ఎదుర్కొంటున్నారని యుఎన్ విమెన్ కథనం చెబుతోంది. అలా తన వ్యక్తిగత, వృత్తిగత విషయాల్లో అనేక సార్లు ఆన్లైన్ వేధింపులకు గురైన సినీ తారలో సమంత ఒకరు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె తాజాగా యుఎన్ విమెన్ ఇండియాతో కలిసి ఈ హింసకు వ్యతిరేకంగా తన గళం విప్పుతున్నారు. అవగాహన పెంచడం, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. డిజిటల్ హింస రూపాల్లో సైబర్ స్టాకింగ్, లొకేషన్ ట్రాకింగ్, ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా, ఫోటోలు దుర్వినియోగం, డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలు, హింసాత్మక పోర్నోగ్రఫీ, ట్రోలింగ్, డిజిటల్ డేటింగ్, గ్రూమింగ్, డాక్సింగ్ వంటివి మహిళల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 16 నుంచి 58% మంది మహిళలు ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆన్లైన్ డీప్ ఫేకుల్లో 90 నుంచి 95% మహిళలవే అన్నది మరో అంచనా. ఇప్పటికే యూకే ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్, మెక్సికో లే ఒలింపియా, EU డిజిటల్ సేఫ్టీ యాక్ట్ వంటివి తీసుకొచ్చి మార్పు దిశగా పయనిస్తున్నాయి. 117 దేశాలు డిజిటల్ హింసను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నాయి. అపరాధులను శిక్షించడం, టెక్ వేదికలు బాధ్యత తీసుకునేలా చేయడమే కీలకం. అందుకే డిజిటల్ ప్లాట్ఫామ్లు, AI టూల్స్, భద్రత, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా పాలసీలు అవసరమని యుఎన్ విమెన్ చెబుతోంది. సురక్షితమైన ఆన్లైన్ స్పేస్ని క్రియేట్ చేయడానికి, హానికరమైన కంటెంట్ను త్వరగా తొలగించడానికి ఎక్కువ మంది మహిళలను టెక్ కంపెనీలు నియమించుకోవాలని సూచిస్తోంది. అంతేకాదు, బాలికలు, స్త్రీలకు డిజిటల్ అక్షరాస్యత, ఆన్లైన్ భద్రతలపై అవగాహన కల్పించాలంటోంది. సాంకేతికత స్త్రీల అస్తిత్వానికి ప్రశ్నార్థకం కాకుండా సాధికారత, సమానత్వ హోదాను అందుకునే దిశగా నడిపించే శక్తిగా మారాలని యుఎన్ విమెన్ కోరుతుంది. ఇందుకోసమే లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యాచరణను యునైట్ పేరుతో ప్రచారం చేస్తోంది. ప్రతి సంవత్సరం మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని నవంబర్ 25, మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10తో కలుపుతూ దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిజిటల్ అబ్యూస్ పై సమర శంఖాన్ని పూరించింది. #NoExcuseForOnlineAbuseతో సాగుతోంది.